కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆలయ దర్శిని లక్ష్మణరావు. దేవాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇద్దరి సంయుక్త ఆధ్వర్యంలో సర్వీస్ మ్యాటర్స్కి సంబంధించినటువంటి నియామకాలు కనుక చూస్తే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ నుంచి ఇచ్చేటటువంటి జీవోలు లేదా దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చేటటువంటి మెమోలు పూర్తిగా చట్టవిరుద్ధంగా ఉంటున్నాయి అన్న అపవాదు కూడా అటు ప్రభుత్వం ఇటు దేవాదాయ శాఖ కూడా మూట కట్టుకుంటున్నాయి అని చెప్పడానికి అనేక సంఘటనలు మనం పూర్వాపరాలతో సహా చెప్పచ్చు. దానిలో భాగంగా ఈరోజు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ఆర్టీ నెంబర్ 1619 తేదీ 17/10/2020 అనేటటువంటి జీవోలో ఇచ్చిన నోటిఫికేషన్లో సుమారుగా డిప్యూటీ కలెక్టర్లకు సంబంధించి 26 మంది వ్యక్తులను వివిధ ప్రభుత్వ విభాగాల్లో నియమిస్తూ ఇచ్చినటువంటి జీవో 16/19 జీవో నెంబర్. పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ రూల్స్ 1992 ట్రాన్స్ఫర్స్ అండ్ పోస్టింగ్స్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని గవర్నమెంట్ ఇచ్చింది. మరి కొంతమంది డిప్యూటీ కలెక్టర్లను కూడా రీజనల్ జాయింట్ కమిషనర్ హోదా గల దేవస్థానాల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ప్రమోట్ చేస్తూ వాళ్ళని పోస్టింగ్ చేయడం అనేటటువంటి విషయం నేడు వివాదాస్పదంగా మారింది. నేడే కాదు, గతంలో కూడా ఇదే విషయం మీద అనేక వివాదాలు చెలరేగుతూ వచ్చాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ఇటు దేవాదాయ శాఖ నుంచి దీని మీద ప్రపోజల్స్ పంపేటటువంటి అధికారులు కానీ సరైన వారు లేకపోవడంతో అటు ప్రభుత్వం నుంచి ఇటు దేవాదాయ శాఖ నుంచి కూడా అనర్హులు పోస్టింగులు పొందుతూనే ఉన్నారు. దీనిని అడ్డుకట్ట వేయాలంటే ఆసక్తి గల పౌరులు, ప్రజలు, దాతలు, భక్తులు ఎవరో ఒకళ్ళు కోర్టులకు వెళ్ళి రిట్ పిటిషన్ ఫైల్ చేయడం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు దాఖలు చేయడం, అనర్హులు అర్హులుగా ఉద్యోగాలు పొందుతున్నారు కాబట్టి కోవారెంట్లు ఫైల్ చేయడం అనేటటువంటి 3 విభాగాలను కూడా ఈ మధ్య ప్రజలు కూడా బాగా పట్టించుకుంటున్నారు. దేవాదాయ శాఖలో ఎవరైనా ఇలా అనర్హులు కనుక వచ్చినట్టయితే, ఎక్కడైనా ఉద్యోగస్తుల కింద నియమించబడ్డట్టయితే తామరతంపరలుగా ప్రశ్నించకూడదు జరుగుతోంది. ఆ రకంగా ప్రశ్నిస్తున్న వ్యక్తుల వరుసలో మనం కూడా ఉన్నాం. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నియమించబడ్డ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తి మీద దాఖలైన కోవారెంట్ పిటిషన్ గురించి మాట్లాడదాం. అయితే ఈ పోస్టింగు ఏ రకంగా ఇచ్చారు అనంటే, ఏ వెంకటేశు అనే ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. కాణిపాకం దేవస్థానం ఈవో కింద. అది ఆర్జేసీ క్యాడర్ ఇన్స్టిట్యూషను. అత్యధిక ఆదాయం గల దేవస్థానాల్లో కాణిపాకం దేవస్థానం ఒకటి. సిమిలర్గా కాణిపాకం దేవస్థానం కింద ఈవో కింద ఉంటున్నటువంటి వ్యక్తే, ఆ అధికారే ప్రాంతీయ కమిషనర్ తిరుపతి జోన్ 2గా ఉండటం అనేది కూడా ఒక రెగ్యులర్గా విధిగా వస్తూ ఉంది. కాబట్టి ఈ వెంకటేశు అనేటటువంటి వ్యక్తినే ఇటు ఆర్జేసీ 2 తిరుపతి కాణిపాకం ఈవోగా గవర్నమెంట్ నియమిస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్. అయితే ఇది పూర్తి వివాదాస్పదమైనది. ఈ నియామకం చెల్లదు. వెంకటేశు అనేటటువంటి వ్యక్తి డిప్యూటీ కలెక్టర్గా మాత్రమే అర్హత గల వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 సంవత్సరం నవంబర్ నెలలో వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వివరాలను బట్టి ప్రస్తుతం ఈ వెంకటేశు
ఏ వెంకటేష్ అనేటటువంటి ఈ అధికారి ఎవరైతే ఉన్నారో డిప్యూటీ కలెక్టర్గా మాత్రమే ఉన్నారు. ఈ డిప్యూటీ కలెక్టర్నే కాణిపాకం దేవస్థానం ఈఓ కింద వేస్తున్నట్టుగా కూడా ఆల్రెడీ ఆర్డర్లో నెట్లో అవైలబుల్ ఉంది, జీవోలో కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. మరి ఈరోజు దీనిని ఎవరూ ప్రశ్నించేవారు లేకపోవడంతో స్వయంగా ఆలయదర్శిని పత్రిక తరఫున మేమే కోవారంటూ కోర్టులో ఫైల్ చేసాం. హైకోర్టు దీనిని ఆమోదిస్తూ పరిగణలోకి తీసుకుంది. రిట్ పిటిషన్ని WP నెంబర్ 23073/2020 లిస్టెడ్ కూడా అయింది, విచారణ జరుగుతోంది. అయితే ఈ కోవారెంట్ ద్వారా రిట్ పిటిషన్లో మా ప్రే ఏంటంటే టు ఇష్యూ an appropriate writ order to direction, more particularly one in nature of quo warranto or any other appropriate writ against second respondent, calling upon him to quit from the executive officer cum joint commissioner of respondent 3 and fully additional charge of regional joint commissioner of respondent 6, since he is ineligible to disqualified to hold the post of executive officer cum joint commissioner of respondent 3 and fully additional charge of regional joint commissioner of respondent number 6 being illegal contrary of AP Charitable and Hindu Religious Institutions of Endowment Act 1987 and Rule 3 of Rules issued by GOMS number 245 Revenue Endowments 1 dated 8/5/2002 amended by GOMS number 590 Revenue Endowments 1 Department dated 19/11/2018 discriminatory and violative articles of 14 and 16 of the Constitution of India, consequently to set aside the said proceedings of GORT number 497 dated 5/6/2020 and RT 613 dated 31/7/2020 అనేటటువంటి పేరు మీద ఫైల్ చేయడం జరిగింది. అయితే మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టుగా ఈ GORT నెంబర్ 16/19లో ఏ రకంగా అయితే ద్వారకా తిరుమల, కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ అనేటటువంటి ఈ 3 సంస్థలకి కూడా డిప్యూటీ కలెక్టర్నే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వేస్తూ వస్తున్నటువంటి జీవోకి సిమిలర్గా ఈ GORT నెంబర్ 497, GORT నెంబర్ 613 ఈ 2 జీవోలు ఒక జీవో ద్వారా ఏ వెంకటేశు అనేటటువంటి డిప్యూటీ కలెక్టర్ను కాణిపాకం ఈఓగా నియమిస్తున్నట్టు, మరియు GOMS నెంబర్ 497 ప్రకారం రీజనల్ జాయింట్ కమిషనర్ చిత్తూరు, తిరుపతిగా కూడా నియమిస్తున్నట్టుగా ఇచ్చినటువంటి 2 జీవోలను ఛాలెంజ్ చేస్తూ వేసినటువంటి కోవారెంట్ పిటిషన్ కోర్టులో స్వీకరించబడింది, విచారణ జరుగుతుంది. దీనిలో పార్టీలుగా స్టేట్ ఆఫ్ ఏపీ నెంబర్ 1, నెంబర్ 2 ఏ వెంకటేశు డిప్యూటీ కలెక్టర్ పోస్టెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమ్ జాయింట్ కమిషనర్ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్, నెంబర్ 3 వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమ్ జాయింట్ కమిషనర్, నెంబర్ 4 స్పెషల్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ గొల్లపూడి విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్, నెంబర్ 5 స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎండోమెంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్రటరీ వెలగపూడి, నెంబర్ 6 రీజనల్ జాయింట్ కమిషనర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్రటరీ వెలగపూడి అమరావతి అనేటటువంటి 6 మందిని ప్రతివాదులుగా చేస్తూ వేసిన ఈ కోవారెంట్లో పిటిషన్దారుణ్ణి నేనే. అందువల్ల ఈ రకంగా దేవాదాయ శాఖ కనుక ప్రవర్తిస్తూ వెళ్తే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ అనర్హులు అధికారుల కింద వచ్చినట్టయితే అడ్డుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తామని నిష్కర్షగా చెప్పడం కోసం ఈ కోవారెంట్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనిలో మనం ప్రధానంగా చూడవలసిన అంశం, విచిత్రమైన అంశం కూడా ఒకటి దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంది. ఎందుకంటే రీజనల్ జాయింట్ కమిషనర్ హోదా గల దేవస్థానాల్లో కనుక డిప్యూటీ కలెక్టర్లని వేసినట్లయితే వాటి తొలగింపుకు హైకోర్టు ఆల్రెడీ గతంలో కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. మనం గతంలో కొన్ని పరిణామాలు చూసాం. WP నెంబర్ 5133/2004లో మనం గతంలో కూడా కొన్ని కార్యక్రమాల్లో ఈ జీవో గురించి తరచూ చర్చించుకుంటూ ఉంటున్నాం.
ఎక్కడ అనర్హుల నియామకం వచ్చినప్పటికీ కోవారెంట్ అమలు, డిప్యూటీ కలెక్టర్ల నియామకాలు, జాయింట్ కమిషనర్లకు పదోన్నతులు అన్న ఏ విభాగానికి సంబంధించి మనం చర్చించుకున్నప్పటికీ ప్రధానంగా ఈ 5133/2014 అనేటటువంటి రిట్ పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను మనం కంపల్సరీ వివరించుకునేటటువంటి పరిస్థితిలో ఉంది. ఇది రామచంద్రారెడ్డి డిప్యూటీ కలెక్టర్ కాళహస్తిలో పనిచేస్తున్న సందర్భంలో అక్కడ చైర్మన్ వారి మీద వేసినటువంటి పిటిషన్లో ఈ ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. డిప్యూటీ కలెక్టర్గా ఉన్న వ్యక్తి ఆర్జేసీ క్యాడర్ ఇనిషియేషన్కి చేయడానికి వీల్లేదు, కంపల్సరీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అయి ఉండాలి అని ఖచ్చితంగా పేర్కొంటూ ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ హైకోర్టు జడ్జిమెంట్ ఉందన్న విషయాన్ని ప్రభుత్వానికి బాధ్యతగా తెలియజేయవలసిన దేవాదాయ శాఖ బాధ్యత ఈ వెంకటేశ్వర విషయంలో తీసుకోలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఈ నియామకం చేసేటప్పుడు జాయింట్ కమిషనర్ హోదా గల దేవస్థానాల్లో డిప్యూటీ కలెక్టర్లను వేసేటప్పుడు న్యాయపరమైన వివాదాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవటం లేదు. అంతేకాకుండా న్యాయ నిపుణులను సంప్రదించడం లేదు అని కూడా మనకి కూలంకషంగా తెలుస్తోంది. అంతేకాకుండా మరింతగా పరిశీలిస్తే గతంలో కొద్ది రోజుల క్రితం 2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరొక కోవారెంట్ మీద ఒక ఇదే సబ్జెక్టు మీద విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానంగా డిప్యూటీ కమిషనర్గా ఉన్న సురేష్ బాబుని జాయింట్ కమిషనర్గా నియమిస్తూ దేవస్థానంలో ఈవో పోస్టు ఇవ్వడంపై కూడా హైకోర్టు తప్పుపట్టింది. ఈ సురేష్ బాబు అనేటటువంటి ఉద్యోగిని అధికారిగా నిలబెట్టడం కోసం, చూపించడం కోసం అతి తక్కువ సమయంలోనే చిరుకాలంలోనే సుమారుగా 5 జీవోలు ప్రభుత్వం విడుదల చేయడం అనేటటువంటి విషయాన్ని కూడా మేము చాలా శ్రద్ధగా గమనిస్తున్నాం అని హైకోర్టు కూడా వ్యాఖ్యానిస్తూ జడ్జిమెంట్ ఇచ్చిన ఈ సందర్భంలో ఆ జడ్జిమెంట్ను కూడా మనం తప్పనిసరిగా ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కోర్టుకి ప్రజలు వెళ్ళి న్యాయం కోరుతూ అనర్హులు ఉద్యోగులుగా వస్తూ దేవస్థానం సంపదను కొల్లగొడుతున్నారు, లేకుంటే పరిపాలనను సరిగా నిర్వహించటం లేదు అంటూ న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు న్యాయస్థానాలు వారి మొర విని వారు వేసిన పిటిషన్ల ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు, రిట్ పిటిషన్లు లేదా కోవారెంట్లు ఏదైనప్పటికీ కూడా వారికి ఖచ్చితమైనటువంటి న్యాయం చేస్తున్నాయి. అందువల్ల సురేష్ బాబు ఇంద్రకీలాద్రి ఈవోగా ఉన్న జాయింట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్న వారిపై పోతిరి మహేష్ విజయవాడ నుంచి వేసినటువంటి కోవారెంట్లో సుమారు హైకోర్టు 27 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ని గవర్నమెంట్ నేటికి అమలు చేయలేదు. ఎందుకు చేయలేదనే దాని మీద కారణాలు కూడా చెప్పలేదు. అయితే 27 పేజీల ఈ జడ్జిమెంట్లో సుమారుగా జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి గారు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్లో ఆఖరిగా ముఖ్యంగా పరిశీలించవలసిన ఒక చిన్న పాయింట్ చాలా ప్రాథమికంగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మరి ఆలయ దర్శిని ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రేక్షకులు కానివ్వండి, లేకపోతే ఆసక్తి గల వారు ఎవరైనా కానివ్వండి, సబ్జెక్టు పరంగా విషయంలో ఖచ్చితమైనటువంటి నాణ్యతా ప్రమాణాలు గల ప్రజెంటేషన్ ఉంది అని మనం తెలుసుకోవాలి, లేకపోతే మనం అనుకోవాలి అని అంటే కనుక ఖచ్చితమైన గ్రావిటీ ఉండేటటువంటి విషయాలపై కంపల్సరీ చర్చ జరపాల్సిన అవసరం ఏర్పడ్డ ఈ సందర్భంలో జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి గారు WP నెంబర్ 16903/2019లో ఇచ్చిన 27 పేజీల జడ్జిమెంట్లో ఒక 2 ముఖ్యమైన పారాగ్రాఫ్లు ఒక్కసారి చదివి మనం విషయం తెలుసుకుందాం. యాజ్ డిస్కస్డ్ అబౌవ్ రెస్పాండెంట్ నెంబర్ 4 అంటే రెస్పాండెంట్ నెంబర్ 4 కింద సురేష్ బాబు అనేటటువంటి ఆయన ఈ పిటిషన్లో వేశారు. ఈ పిటిషన్లో సుమారుగా ప్రతివాదుల కింద 4 ఉన్నారు. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఏపీ, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, 4 MB సురేష్ బాబు డిప్యూటీ కమిషనర్ పోస్టెడ్ యాజ్ రీజనల్ జాయింట్ కమిషనర్ అనేటటువంటి 4 ప్రతివాదులను పార్టీలను చేస్తూ జనసేన నాయకులు పోతిరి మహేష్ వేసినటువంటి కోవారెంట్పై ఇచ్చినటువంటి
జడ్జిమెంట్ వచ్చిన సందర్భంలో యాజ్ డిస్కస్డ్ అబౌవ్ రెస్పాండెంట్ నెంబర్ 4 ఈజ్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్ వితౌట్ క్వాలిఫికేషన్ ఆర్ బీయింగ్ అపాయింటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ రెస్పాండెంట్ నెంబర్ 3 టెంపుల్. అంటే రెస్పాండెంట్ నెంబర్ 3 అంటే ఇంద్రకీలాద్రి విజయవాడ దేవస్థానాన్ని హైకోర్టు సూచిస్తోంది. రెస్పాండెంట్ నెంబర్ 4 ఎంవి సురేష్ బాబు. అందువల్ల మూడవ ప్రతివాది అయినటువంటి ఇంద్రకీలాద్రి దేవస్థానంలో 4వ ప్రతివాది అయినటువంటి ఎం సురేష్ బాబు అనేటటువంటి వ్యక్తి డిప్యూటీ కమిషనర్గా ఉంటూ అండర్ కేటగిరీ 4 ఆఫ్ క్లాస్ 1 రూల్ 3 ఆఫ్ రూల్స్ 2002 ఇన్ దట్ రిజల్ట్ దట్ రిట్ పిటిషన్ ఈజ్ అలౌడ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ రెస్పాండెంట్ నెంబర్ 4 వైడ్ GORT నెంబర్ 891 రెవెన్యూ ఎండోమెంట్స్ 1 డిపార్ట్మెంట్ డేటెడ్ 21/8/2009 ఈజ్ hereby set aside బై ఇష్యూయింగ్ రిట్ ఆఫ్ కో వారెంటో నో కాస్ట్స్ అని జడ్జిమెంట్లో కూలంకషంగా పేర్కొనబడ్డ ఈ సమయంలో మనం కాళహస్తి జడ్జిమెంట్ చూసినప్పటికీ లేకపోతే ఈ ఎంవి సురేష్ బాబు కో వారెంట్ మనం చూసినప్పటికీ కూడా ఈ 2 పిటిషన్లలో కూడా హైకోర్టు నిర్ద్వందంగా ఈ అధికారుల నియామకాలను తోసిపుచ్చింది. ఈ సందర్భంలో ఆలయదర్శిని పత్రిక తరఫున ఏ వెంకటేశు అనేటటువంటి ఈ డిప్యూటీ కలెక్టర్ కాణిపాకం ఈవోగా మరియు రీజనల్ జాయింట్ కమిషనర్ MZ2గా నియమించబడ్డాన్ని సవాల్ చేస్తూ వేసినటువంటి కోవారెంట్పై ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తుందనే విషయంపై మనం సర్వత్రా ఆసక్తి కూడా నెలకొంది. అందువల్ల WP నెంబర్ 23073/2020పై వచ్చేటటువంటి ఆదేశాల తరుబడి జడ్జిమెంట్ తర్వాత కూడా మనం ఈ కార్యక్రమంలో 2వ భాగంగా చూడొచ్చు. అందువల్ల ఏ వెంకటేశు అనేటటువంటి డిప్యూటీ కలెక్టర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కాదు, ఈయన నియామకం చెల్లదు అని మేము వేసినటువంటి కో వారెంట్కి సంబంధించిన మొదటి భాగంలో ఒక కార్యక్రమం ఇది. 2వ భాగంలో ఈ విషయానికి సంబంధించి మరిన్ని విషయాలు సమగ్రంగా చర్చిద్దాం.